బ్రేకింగ్ న్యూస్ ధవళేశ్వరం దగ్గర గోదావరిలో వరద ప్రవాహం మరింత పెరిగింది. అంతకంతకు వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుతం నీటి మట్టం 11.75 అడుగులుగా నమోదైంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. 175 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే భద్రాచలం దగ్గర గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. ధవళేశ్వరం దగ్గర గోదావరిలో వరద ప్రవాహం మరింత పెరిగింది. అంతకంతకు వరద వచ్చి చేరుతోంది. ఇక 11.75 అడుగులకు నీటి మట్టం చేరినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే 175 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. అటు ధవళేశ్వరం దగ్గర గోదావరి ఉధృతి అయితే నమోదవుతుంది. ధవళేశ్వరం దగ్గర గోదావరిలో వరద ప్రవాహం మరింత పెరిగింది. అంతకంతకు వరద వచ్చి చేరుతుంది. ప్రస్తుతం నీటి మట్టం 11.75 అడుగులుగా నమోదైంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. 175 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే భద్రాచలం దగ్గర కూడా గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. గోదావరి వరద ఉధృతికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివశంకర్. థ్యాంక్ యూ ప్రసన్న. అయితే గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుందని చెప్పుకోవాలి. ధవళేశ్వరం వద్ద అయితే అర్ధరాత్రి 11 గంటల సమయంలో నీటి మట్టం 11.75 దాటడంతో అయితే అధికారులు ఎవరైతే చీఫ్ ఇంజనీర్ ఉన్నారో చీఫ్ ఇంజనీర్ కాశీ విశ్వనాథ్ అయితే మొదటి ప్రమాద హెచ్చరికను అయితే జారీ చేశారు. అయితే 175 గేట్ల ద్వారా 10,04,000 క్యూసెక్ల నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్నారు సముద్రంలోకి. ఈ నేపథ్యంలోనే ఏదైతే లంక గ్రామ ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. అధికారులు కూడా ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారని చెప్పుకోవాలి. 3 ప్రధాన కాలువల ద్వారా అయితే 1,800 క్యూసెక్ల నీటిని కూడా విడుదల చేస్తున్నట్లుగా అధికారులు ప్రస్తుతం అయితే మనకు తెలిపిన పరిస్థితులు అక్కడ ఉన్నాయి. శివశంకర్ పరిస్థితి చెప్పండి. థ్యాంక్ యూ శివశంకర్.